నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. ఈ రోజు అనగా 2026 ఆగస్టు 21 శుక్రవారం నాడు మిథున రాశి వారికి ప్రేమ, విద్య, ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు మరియు కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉండడంతో మిథున రాశి వారికి ఇది 6వ స్థానమైన షష్టమ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల గతంలో పెండింగ్ లో ఉన్న పనులు, పోటీ, ఉద్యోగ బాధ్యతలు మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీకు బుధగ్రహం మరియు శుక్రగ్రహం అనుగ్రహం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గృహ మరియు వ్యక్తిగత సమస్యల కోసం మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి 8008315415 నెంబర్ కి కాల్ చేయండి. ఇక విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ రోజు పనిలో పోటీ పెరిగినప్పటికీ మీ తెలివితేటలతో పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఒక క్లిష్టమైన పని మీకు అప్పగించబడవచ్చు. దాన్ని సరిగ్గా పూర్తి చేస్తే ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గతంలో పంపిన అప్లికేషన్ లేదా ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం రావచ్చు. అయితే సహోద్యోగులతో అనవసరమైన వాదనలకి దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ఈ రోజు పాత కస్టమర్ల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, సేల్స్, ఆన్లైన్ సేవలు, అకౌంటింగ్ మరియు కన్సల్టింగ్ రంగాల్లో ఉన్న వారికి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యాపార భాగస్వామ్యం గురించి చర్చ వచ్చినా వెంటనే అంగీకరించకుండా నిబంధనల్ని పూర్తిగా పరిశీలించండి. ఆర్థికంగా ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజు. ఆదాయం వచ్చినప్పటికీ రుణాలు, బిల్లులు లేదా కుటుంబ అవసరాల కోసం ఖర్చులు రావచ్చు. గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే క్రెడిట్ పై వస్తువులు కొనడం లేదా అవసరం లేని రుణం తీసుకోవడం మంచిది కాదు. మీకు వచ్చే ప్రతి రూపాయిని సరిగ్గా ప్లాన్ చేస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబం, ప్రేమ విషయాల్లో ఈ రోజు ఓర్పు చాలా అవసరం. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడితో ఒక చిన్న విషయం మీద అభిప్రాయ భేదం రావచ్చు. వెంటనే స్పందించకుండా ఎదుటి వారి మాట పూర్తిగా వినండి. ప్రేమలో ఉన్నవారికి పాత అపార్థాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి కుటుంబ సభ్యుల ద్వారా ఒక కొత్త పరిచయం రావచ్చు. ఆరోగ్యం పరంగా ఈ రోజు కొంత శ్రద్ధ అవసరం. ఎక్కువ పనిభారం వల్ల అలసట, జీర్ణక్రియలో అసౌకర్యం లేదా ఒత్తిడి కనిపించవచ్చు. సమయానికి ఆహారం తీసుకోండి. ఎక్కువగా మసాలా ఆహారం తీసుకోకుండా నీరు తగినంత తాగండి. ఏదైనా ఆరోగ్య సమస్య కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక. కార్యాలయంలో లేదా వ్యాపారంలో ఇతరులపై విమర్శలు చేయడం, వారి మాటలకు వెంటనే స్పందించడం మానుకోండి. ముఖ్యంగా పత్రాలు, డబ్బు లేదా ఆన్లైన్ లావాదేవీల విషయంలో చిన్న పొరపాటు కూడా సమస్యగా మారవచ్చు. ఏదైనా సంతకం చేసే ముందు ప్రతి వివరాన్ని ఒకసారి పరిశీలించండి. ఇక ఈ రోజు చేయాల్సిన పరిహారం శుక్రవారం కావడంతో ఉదయం శ్రీ మహాలక్ష్మి దేవిని స్మరించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి పచ్చ పెసలు దానం చేయడం లేదా ఒక విద్యార్థికి పుస్తకాలు అందించడం శుభప్రదంగా భావిస్తారు. వీలైతే గణపతికి దుర్వా సమర్పించి పూజ చేయండి. అలాగే ఈ రోజు మిథున రాశి వారి లక్కీ నెంబర్ 5. అనుకూల రంగు లేత ఆకుపచ్చ. అనుకూల సమయం ఉదయం 9:40 నుంచి 11:10 వరకు మంచిది. ఇక ఇలా ప్రతిరోజు మిథున రాశి వారికి సంబంధించిన రాశి ఫలాల కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఈ రోజు ఫలితాలు ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు.